నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా మాచివరం మండలం చెన్నైపాలెం గ్రామంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో నాగయమ్మ స్వామి స్వయంభుగా వెలిసిన ప్రాంతానికి భక్తులు గత 2 సంవత్సరాలుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. భక్తులు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో భక్తుల సౌకర్యార్థం రహదారిని కల్పించడానికి గ్రామ రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారులు సహకరించాలని కోరారు. న్యూస్ 24 తెలుగు ద్వారా తమ విజ్ఞప్తులను సంబంధిత అధికారులకు సమస్యలను గ్రామ పెద్దలు మండల చిన్నరామ కోటయ్య, సిట్టె రమణారెడ్డి, జక్కుల కృష్ణ, ఎంపీటీసీ శ్రీనివాసరావు నాయక్, వీర్ల శ్రీనివాసరావు కోరారు. మాచవరం మండలం పల్నాడు జిల్లా. నా పేరు మండల రామకోటయ్య. ఇక్కడ అడవి ప్రాంతంలో 2 కిలోమీటర్ల దూరంలో ఒక నాయకు ఇస్లావత్ గుండయ్య నాయకు సేలో స్వయంభుగా నాగేంద్ర స్వామి ఎలవటం జరిగింది. కార్తీక మాసం నుంచి ఇప్పుడు దాకా పూజలు జరుపుకోవటం జరిగింది. అందుకు అనుగుణంగా మార్గం సరిగా లేక భక్తులు రావడానికి ఇబ్బందికరంగా ఉంది. అటవీ శాఖ మాత్యులు మాకు సౌకర్యం కల్పించడానికి అనుమతులు ఇవ్వవలసిందిగా వారిని మేము గ్రామం తరపున భక్తులందరం కూడా కోరుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన మండల తహసీల్దార్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ వర్యులు, అదేవిధంగా నాయకులందరూ కూడా ఎంపీటీసీ నెంబరు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి మాకు మార్గానికి అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు రమణారెడ్డి. మా ఊరు చెన్నైపాలెం గ్రామం. మా ఊరిలో స్వయంభూగా నాగమయ్య స్వామి వెలిసింది. దానికి సంబంధించి రహదారి మెయిన్ మాకు కావాల్సిందిగా కోరుతున్నాము. దానితో ఇటు రావడానికి సరిగ్గా లేదు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్లకి ఈ విషయం తెలియపరచవలసిందిగా